జేపీ న్యూస్. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణలతో ఆలయాలు మారుమోగాయి. కార్తీక దీపాల వెలుగులో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. కార్తీక మాసం అత్యంత పవిత్రమైన పౌర్ణమి పర్వదినాన్ని భక్తులు పురస్కరించుకున్నారు. డక్కిలి మండలం దేవుడు వెల్లంపల్లిలో శ్రీ 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 స్తంభాల ఈశ్వరయ్య దేవస్థానంలో భక్తజన సందోహంతో కిటకిటలాడింది. ఉదయం తెల్లవారుజామున నుండే మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకొని దీపం వెలిగించారు. శివయ్యకు అతి ముఖ్యమైన కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల పుణ్యం వస్తుందని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో భక్తులు ఉదయం నుండే ఆలయాలకు వెళ్లి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేకంగా మహిళలు ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలను వెలిగించి 365 వత్తులతో కూడిన దీపాలను సమర్పించారు. శ్రీ 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 స్తంభాల ఈశ్వరయ్య దేవస్థానంలో వద్ద భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా భక్తులందరికీ సకాలంలో దర్శనం లభించేలా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. శివ నామస్మరణతో మారుమోగిన ఆలయాలు, భక్తులు వెలిగించిన దీపాల కాంతులతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. కట్టమేం తెలుసా ఎవరికన్నా? పెళ్లి చేసుకోవాలంటే ముఖ్యమైనది అందులో పెళ్లి మొత్తం మీద కంకణాల దగ్గర నుంచి తలంబరాల దాకా మధ్యలో ముఖ్యమైనది ఏం తెలుసా? ఏంది? తాళి కట్టమా, జీలకర్ర బెల్లమా, కన్యా పాలకు పెడతాం, ఇంకా తాళి ఇంకెవరికైనా చూసుకుని కట్టేసుకుంటాం. ముఖ్యమైన ఘట్టం కన్యాదానం అన్నమాట. ఈ కన్యాదానం చేస్తే